శంకరెడ్డి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సదర్ కంప్లైంట్ మేరకు మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 202/2024 అండర్ సెక్షన్ 103 BNS యాక్ట్ కింద మర్డర్ కేసు కింద నమోదు చేయడం జరిగింది రఘునాథ్ రెడ్డి మీద. రఘునాథ్ రెడ్డికి ఈ చిన్న రెడ్డికి చనిపోయిన వ్యక్తికి రఘునాథ్ రెడ్డి తర్వాత శంకరెడ్డి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే ఇతను గతంలో గోల్డెన్ వ్యాలీ కాలేజీలో కూడా లెక్చర్గా పనిచేయడం జరిగింది. తర్వాత తండ్రి ఇతనికి మధ్య గొడవ రావడంతో చిన్న రెడ్డి బయటికి పంపడం జరిగింది. ఇతను షేర్స్ కొనడం అమ్మడం చేస్తూ ఉంటాడు. దాంట్లో కూడా నష్టపోయినాడు ఇతను రఘునాథ్ రెడ్డి. తర్వాత తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఒక బ్యాంకులో తాకట్టు పెట్టి 16 లక్షలు కూడా తీసుకున్నాడు. ఆ విధంగా కూడా అది కూడా షేర్స్లో పోగొట్టుకున్నాడు. అప్పులు ఎక్కువ కావడంతో తండ్రిని